హైదరాబాద్ బిర్లా సెంటర్ బియ్యంలోని భాస్కర్ ఆడిటోరియంలో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డ్ మే 22, 2025 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ డాక్టర్ సి సువర్ణ, తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు కార్యదర్శి కాళీచరణ్ ఎస్ కత్తడే ఐఏఎస్ హాజరయ్యారు. జీవ వైవిధ్యంపై అవగాహన పెంచడానికి మరియు జీవ వైవిధ్యానికి ముప్పులను తగ్గించడానికి ప్రతి సంవత్సరం మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం జీవ వైవిధ్య దినోత్సవ వేడుకల థీమ్ ప్రకృతితో సామరస్యం మరియు స్థిరమైన అభివృద్ధి. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు పాఠశాల పిల్లలు మరియు సాధారణ ప్రజల కోసం పెయింటింగ్, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, ఆన్లైన్ క్విజ్ పోటీ వంటి వివిధ రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించి విజేతలను సన్మానించి అవార్డులను అందజేశారు. తెలుగులో టీజీబీడీబీ మేజర్ అచీవ్మెంట్ బ్రోచర్ను మరియు జాతీయ జీవ వైవిధ్య సమావేశం పై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నలుమూలల నుండి దాదాపు 300 మంది పాల్గొన్నారు. We are celebrating this International Day for Biodiversity 2025 and the theme being harmony with nature and sustainable development. ఇది కొత్తగా మనం టెర్మినాలజీ మారుతూ ఉంటుంది కానీ ఉద్దేశం ఒకటే. అది ఎక్కడ ఉన్నా దీనికి కాంట్రిబ్యూషన్ చేయవచ్చు. ఒక ఫారెస్టరే కానక్కర్లేదు, ఒక బాటనీ ప్రొఫెసరే కానక్కర్లేదు, జువాలజీ ప్రొఫెసరే కానక్కర్లేదు, ఆర్ సంబడి వర్కింగ్ ఇన్ దట్ సెక్టర్ ఓన్లీ కానక్కర్లేదు. ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూట్ చేయదగిన సబ్జెక్ట్ ఇది. నేడు 2025 ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే అంటే అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇక్కడ ప్రతి చోట ఏ ఆర్గనైజేషన్ అయితే దీనికి అటాచ్డ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇది చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇది సెలబ్రేషన్ జరుగుతుంది. మన తెలంగాణలో మన తెలంగాణ జీవ వైవిధ్య మండలి ద్వారా ఈ ప్రోగ్రాం మనం నడుపుకున్నాము. జీవరాశులు ఎంత ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరి రకం ఇది బాగా ఈల్డ్ వస్తుంది కాబట్టి దీన్నే చేస్తాము అని కూర్చున్నారు అనుకోండి. కొన్నేళ్ల తర్వాత దానికి ఏదో డిసీజో సమ్ ఇన్సెక్ట్ అటాకో వచ్చేసి దాన్ని మొత్తం పడిపోతుంది ఈల్డ్. దాని తర్వాత ఏం చేయాలి? ఆ ఒక్కటే ఉంటాయి. అందుకే మనకి వైల్డ్లో నుంచి వచ్చే కల్టివర్స్ ఇట్లాంటివన్నీ ఫార్మ్ రేసెస్, ల్యాండ్ రేసెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. అవి మనము ఇప్పుడు మార్కెట్లో దానికి ధర ఎక్కువ రాదు, దానికి ఈల్డ్ ఎక్కువ రాదు. కానీ అవి చాలా ముఖ్యం. ఈ డిసీజులు వీటన్నిటినీ తట్టుకోగలిగిన జీన్ పూల్ని లేదా జర్మ్ ప్లాజంని మనం ప్రిజర్వ్ చేసుకొని అటు పొలాల్లోనూ ఉండాలి, ఇక్కడ ల్యాబ్లోనూ ఉండాలి. రెండిట్లోనూ ఉంటే మనకి ఆ జర్మ్ ప్లాజం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలు ఏంటంటే ఎక్కడెక్కడో ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో కూడా తెచ్చి పెట్టుకొని వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకుంటారు. దాన్ని అలా పెట్టుకుంటారు, ఎప్పుడో ఫ్యూచర్లో ఉపయోగపడే దానికోసం, వాళ్ళ రీసెర్చ్ కోసం. మన దగ్గర విపరీతమైన జీవ వైవిధ్యం ఉంది. ఇప్పుడు కూడా ఎంతో అంతరించిపోయినా ఇంకా ఉంది. ఇదన్నీ కూడా మనం ఇంకా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అది అడవుల్లో అయితేనేముంది, రైతుల పొలాల్లో అయితేనేముంది, నీటి వనరులలో లైక్ అది ఓషియన్ కావచ్చు, నదులు కావచ్చు, మన చెరువులు కావచ్చు, అక్కడ కూడాను మనకి జీవరాశి ఉంటుంది. అక్కడ కూడా ప్రతి చోట మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇది ఏ జీవ వైవిధ్య మండలి ద్వారానో లేక అటవీ శాఖ ద్వారానో అయ్యేది కాదు. ప్రతి ఒక్కళ్ళు. నమస్కారం, నేను కాళీచరణ్, నేను కార్యదర్శి తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు హైదరాబాద్. ఈరోజు మన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం గురించి అందరూ పాల్గొన్నాము. సో ఈరోజు ఈ సందర్భంగా చెప్పాలంటే ప్రతి ఒక్క సంవత్సరంలో మేము అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే ఈ బయోడైవర్సిటీ గురించి అవగాహన ఇవ్వడానికి, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ చేయడానికి ఈ దినోత్సవంకి చాలా అవసరం ఉంది. మన తెలంగాణలో కూడా తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు తరఫున చాలా రకరకాల ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు, యాక్టివిటీస్ కానీ మేము ఏర్పాటు చేస్తున్నాము. సో ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఒక ఫస్ట్ టైం మన తెలంగాణ స్టేట్లో, మన దేశమంతలో ఫస్ట్ టైం మేము ఒక తెలంగాణ యూత్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ నేషనల్ లెవెల్లో ఏర్పాటు చేశాము. దానికి మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్క స్టేట్ నుంచి, ప్రతి ఒక్క యూనియన్ టెరిటరీ నుంచి కూడా 2 పార్టిసిపెంట్ పాల్గొన్నారు.
దాంట్లో వాళ్ళు బీఎస్సీ ఎంఎస్సి లెవెల్ తర్వాత లా బ్యాక్గ్రౌండ్ ఈ స్టూడెంట్స్కి మేము పిలిచాము. సో దానికి స్టూడెంట్స్ యూత్ మన ఒక ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ కాబట్టి వాళ్ళు కూడా ఈ కన్జర్వేషన్ యాక్టివిటీల్లో ఇన్వాల్వ్ చేయడానికి ప్రోగ్రామ్కి ఉద్దేశం. సో చాలా మంచి జరిగింది. ఈ ప్రోగ్రామ్కి మన ఆనరబుల్ మినిస్టర్ గారు కొండా సురేఖ మేడం బ్లెస్సింగ్ ఇచ్చింది. తర్వాత ఈ వాలిడేటరీ ఫంక్షన్లో మన ఆనరబుల్ గవర్నర్ గారు కూడా పాల్గొన్నారు. సో ఈసారి మేము ఇంకా అది ఎక్స్టెండ్ చేయాల్సిన అనుకుంటున్నాము. అంటే ఈ నేషనల్ లెవెల్ కాదు కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ కాన్ఫరెన్స్ జరగాలకి మేము అనుకుంటున్నాము. సో దీని గురించి నేను ఒక చిన్న ఆహ్వానం అందరికీ ఇస్తాను. ఎందుకంటే ఈ బయోడైవర్సిటీ ఒక్కరికి బాధ్యత కాదు, ఈ ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. అందుకే ప్రతి ఒక్క మనిషి ఒక లోకల్ లెవెల్లో స్టార్ట్ చేస్తే ఈ గ్లోబల్ లెవెల్లో తప్పకుండా మనకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో అందుకే అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే. జీవ వైవిధ్యం గురించి అవగాహన వస్తే అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి వాళ్ళు చేసుకోవచ్చు. అంటే వాళ్ళు లోకల్ ఏరియాలో వాళ్ళ స్కూల్లో ఇంకా వాళ్ళకి 40-50 యాక్టివ్ కెరియర్ ఉంది కాబట్టి వాళ్ళు ఎంటైర్ పర్స్పెక్టివ్ వాళ్ళకి మార్చుతుంది. సో వాళ్ళు పర్స్పెక్టివ్లో మార్చాలంటే ఈ చాలా అంటే ఇది అర్లీ స్కూల్ లెవెల్ నుంచి బయోడైవర్సిటీ గురించి వాళ్ళకి అవగాహన ఇవ్వడానికి చాలా అవసరం ఉంది. తల్లి నీకు వందనం, ఎన్నో ఎన్నెన్నో వైవిధ్యాలు నిలుపుకున్న నీకు వందనం, జీవ వైవిధ్యాలు నిలుపుకున్న నీకు వందనం, అభివందనం ఓ ధరణి నీకు వందనం. Next I am going to sing one line on tree, how it helps. It is a scientific song proposed. I have proposed 15 stanzas, but out of time paucity I will be rendering only one over here. వృక్షమా వృక్షమా ఓ వృక్షమా, మానవ మనుగడకు అనంత జీవులకు అంతులేని వంతులేని సేవలందించే వృక్షమా, నీ ఘనత పొగడడం ఎవరి తరమా. థ్యాంక్ యూ. నా పేరు ప్రోలోజ్ బ్రవలిక. నేను ఇవాళ ఇక్కడికి బయోడైవర్సిటీ డే 2025 పార్టిసిపేట్ చేశాను. నేను ఆన్లైన్ ఫోటోగ్రఫీలో సెకండ్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. నాకు ప్రకృతి పైన ఉన్న ప్రేమతో అండ్ ఈ జీవ వైవిధ్యం పైన ఉన్న ప్రేమతో నేను ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఈ అవార్డు రావడానికి చాలా సంతోషం. అండ్ ఈ ప్రకృతి వైవిధ్యం గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అందరూ వైవిధ్యం గురించి నేర్చుకోవాలి, ఫస్ట్ తెలుసుకోవాలి అండ్ ట్రై టు కన్జర్వ్. అంటే ఇప్పుడు మన నేచర్ని మనం కాపాడుకుంటేనే రేపటి తరాలకి మంచి నేచర్ని ఇవ్వగలుగుతాం. సో మన నేచర్లో ఉన్న ప్రతి ఒక్క చిన్న జీవి నుండి త్రూ ఒక మైక్రో ఆర్గానిజం చీమ, ఒక చిన్న చీమ నుండి ఒక పెద్ద ఎలిఫెంట్ వరకు మనం ఎట్లా కాపాడుకుంటేనే మన ఈ సొసైటీ అంత బాగుంటుంది, ఎన్వైర్న్మెంట్ కూడా అంత బాగుంటుంది. సో ఏ జీవిని కూడా మనం హింసించరాదు, ఎందుకంటే అది మన హక్కు కాదు. అది జీవిస్తుంది, మనం కూడా జీవిస్తున్నాం. భూమిపైకి వచ్చామంటే జీవించడానికి ప్రతి ఒక్క జీవికి హక్కు ఉంది. సో ఏ జీవిని హింసించడం మన ఉద్దేశం కాదు అండ్ మనం హింసించకూడదు. ఇఫ్ ఎట్ ఆల్ హింసిస్తే వాటి విలువ మనకు తెలీదు. మనం చిన్న చీమనే అని వదిలేస్తాం, కానీ ఆ చీమలు ఉండడం వల్లనే కొన్ని చనిపోయిన ఏమైనా క్రిమి కీటకాలు ఉంటేనే కదా, ఏమైనా చనిపోతే వాటిని తినేస్తాయి. సో లైక్ ఏంటంటే ఒక స్కావెంజింగ్ యాక్టివిటీ చేస్తుంది అన్నట్టు. మనం ఏ జీవిని కూడా తక్కువ అంచనా వేయరాదు. ఇక్కడ మనం ఇవాళ చూసాం పాముల గురించి విశిష్టత. ఎవరు కూడా పాముని చూసి భయపడొద్దండి, ఎందుకంటే అవి మనని ఏం చేయవు. మనకి ఎంత భయం ఉంటుందో వాటికి కూడా అంతే భయం ఉంటుంది. సో ఎవరు కూడా మీకు ఇప్పుడు పాము కనబడిన వెంబడే చంపకుండా వాటిని రక్షించేయడానికి ట్రై చేయండి. దట్స్ ఆల్ అండ్ ఐ విష్ లైక్ హ్యాపీ బయోడైవర్సిటీ డే అండ్ ట్రై టు కన్జర్వ్ ద బయోడైవర్సిటీ. నరసింహులు, మాది మార్లబీడు. నా పేరు నరసింహులు, మార్లబీడు గ్రామం, దరూర్ మండలం, జోగులాంబ, గద్వాల నుంచి వచ్చినాం మేము. అయితే నేను ప్రకృతి వ్యవసాయము మల్బరీ చేస్తున్నాను 8 సంవత్సరాల నుంచి. జీవామృతము అది పట్టుపురుగుల వ్యవసాయం చేస్తున్నాం. దానిలోకి వెళ్ళి పట్టుపురుగుల మల్బరీ జీవామృతము అని ఇడుస్తాం మొత్తం దానికి.
Please like, share, subscribe and comment G3 Media.